కొండలకు కదవలేదనమాట. ఇంకా ఎవరికన్నా పర్లేదు, లేకపోతే కొండలు సగం వెళ్ళిపోయేవి. ఇంకా మీకు చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా, ఫిష్ కావాలా, ఏం కావాలన్నా లేదో ఓన్లీ బొంగులో బిర్యానీ ఉంది. ఇంకా 1 డే ట్రిప్ అనమాట. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మీకు ఈ వీడియో కోసం నేను పాటలు మామూలుగా లేవు. మీకోసం మారేడుమిల్లి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడం కోసం నేను ఎంజాయ్ చేయకుండా వీడియో తీస్తూనే ఉన్నాను. హలో, వెల్కమ్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పల్లెస కోళ్ళు. ఏంటి మళ్ళీ బ్యాగ్ సర్దేస్తున్నా అనుకుంటున్నానా? అయితే సడన్ గా అయితే ట్రిప్ కి వెళ్తున్నామండి. ఎక్కడికనేది అయితే రేపు షేర్ చేసుకుంటాను. ఇంకా 1 డే ట్రిప్ అనమాట. సో వెళ్ళేది వాటర్ ఫాల్స్, అందుకని అక్కడ తడిచిపోతాం కదా, అందుకని వేరే డ్రెస్ అయితే పేరు పెట్టుకుంటున్నాము. ఇంకా ఆడవాళ్ళకి చెప్పడం అవసరం లేదు, అన్ని పెట్టుకుంటాం కదా. సో కావాల్సిన అన్ని అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. రేపు మార్నింగ్ 4కే స్టార్ట్ అవ్వాలి, అంటే ఎర్లీ మార్నింగ్ 3కి లేగాలన్నమాట. అందుకని ఇప్పుడే సర్దిసుకుంటున్నాను, ఎర్లీ మార్నింగ్ అవ్వదు కదా. ఇంకా మార్నింగ్ అయితే కలుద్దాం, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. టైం అయితే 4 అయిందండి. ఆల్రెడీ దేవ స్నానంకి వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు నేను బ్రష్ చేసి స్నానం అది చేయాలి. అసలు యాక్చువల్లీ 3కి లేద్దాం అనుకున్నాము, 4 అయిపోయింది. అసలు ఎర్లీ మార్నింగ్ ఆకలి వేసేస్తుంది కదండి, అందుకని కొంచెం నీరసం తగ్గడం కోసం అని చెప్పేసి పాలు అయితే మరగబెడుతున్నాను. ఇంకా రెడీ అవ్వాలి. ఇంకా జర్నీ అయితే 4:15కి స్టార్ట్ అయిపోయిందండి. మా ఆయన ఏంటి ఇంత లేట్ అని చెప్పేసి సుప్రభాత్ సేవ మొదలు పెట్టేశారు. ఇక్కడ నుంచి బైక్ పైన వెళ్లి గణపవరం నుంచి కార్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తామండి. ఈ రోజు పౌలపాజ్మి అంటే మార్నింగ్ 4కే దీపాలు వదలడానికి ఆడవాళ్ళందరూ గుడికి వచ్చేసారండి. కార్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కార్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు 1350 రూపాయలు పెట్రోల్ అయితే కొట్టించారండి. ఇంకా కార్ ఎక్కిన 5 నిమిషాలకే మనం స్లీపింగ్ మోడ్ లోకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా నేను కొంతసేపు అయితే ఒక 2 hours గట్టిగా పడుకుని పోయాను. ఇంకా లేచేసరికి తెల్లారైపోయింది. గోదావరి కూడా వచ్చేసింది అనమాట. గోదావరి వ్యూ సన్ రైజ్ అవుతూ ఉంటే చాలా అందంగా ఉందండి. ఇంకా రావులపాలెంలో అయితే ఒక ఫ్యామిలీని పికప్ చేసుకోవడానికి బస్ స్టాండ్ కి అయితే వచ్చి వెయిట్ చేసాము. మేము వెళ్ళిన 5 నిమిషాలకైతే వాళ్ళు వచ్చారనమాట. ఇంకా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత దివాన్ చెరువు అయితే వస్తుందండి. అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇదిగో మీకు చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా యూటర్న్ తీసుకోవాలన్నమాట. దివాన్ చెరువు నుంచి యూటర్న్ తీసుకొని ఒక 500 మీటర్స్ ఇంకా లేదా 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు ఒక వే కనిపిస్తుందండి. ఇలా నేషనల్ హైవే బోర్డు ఉండి ఇంకా లోపలికి వెళ్ళాలి. చూసారు కదా, ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా లోపలికి వెళ్తే ఒక హైవే వస్తుందండి. అది వచ్చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి వెళ్లే హైవే అన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా. ఇలా ఒక ఫ్రంట్ కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఒక అండర్ బ్రిడ్జ్ ఉంటుందండి. ఇలా అండర్ బ్రిడ్జ్ కింద నుంచి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే ఇంక సింగిల్ రోడ్డు హైవే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి వెళ్లే హైవే వస్తుందండి. ఇంకైతే ఇలా మనం డైరెక్ట్ గా ప్రయాణం చేసేవచ్చు. సింగిల్ రోడ్ అనండి. ఇక్కడ నుంచి ఏమీ కన్ఫ్యూజన్ ఉండదన్నమాట. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత టైం అయితే 8 అవుతుందండి. మేమైతే కోరుకొండలో ఆగామండి. ఈ కోరుకొండలో వచ్చేసి చాలా స్పెషల్ అంట. కొండపైన నరసింహస్వామి గుడి చాలా ఫేమస్ అంటండి. ఒక 700 స్టెప్స్ ఉంటాయంట. కానీ మేము వెళ్ళలేదండి. అలానే ఈ ఊర్లో టిఫిన్ కూడా చాలా ఫేమస్ అంటండి. ఇక్కడైతే శ్రీ సత్యదేవ టిఫిన్ సెంటర్ దగ్గర అయితే ఆగామండి. వీళ్ళ దగ్గర చిట్టి పెసరట్టు ఉప్మా చాలా ఫేమస్. వాళ్ళు చెప్పినట్టే టేస్ట్ కూడా చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 15 రూపీసే. వీళ్ళ దగ్గర ఏ టిఫిన్ తిన్నా సరే 13 రకాల చట్నీలతో అయితే సర్వ్ చేస్తారండి. చట్నీలకి ఫిదా అయిపోయాము. చట్నీ టేస్ట్ వచ్చేసి అబ్బబ్బా అదిరిపోవాల్సిందే. మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా స్పెషల్ ఏంటంటే పానకం ఇడ్లీ అండి. అబ్బా ఆ టేస్ట్ మర్చిపోలేంది. ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ చేసాము. ఇంకా అక్కడి నుంచి 1 hour జర్నీ పడుతుందండి. నెక్స్ట్ వ్యూ వచ్చేసి రంపచోడవరం అనమాట.
రంపచోడవరం స్టార్ట్ అయినప్పటి నుంచి మనకైతే గ్రీనరీ అనేది స్టార్ట్ అవుతుందండి. అసలు రోడ్డుకి ఇరుపక్కల చాలా కోతులు అయితే ఉన్నాయి. ఫుడ్ అనేది రోడ్ల పైన వేయొద్దండి, వాటి కోసం అవి రోడ్ల పైన వచ్చి చాలా యాక్సిడెంట్ అయ్యి చనిపోతున్నాయి. మా కళ్ళ ముందు కూడా మేము చాలా చూసాము. సో ఎవరైనా సరే ఫుడ్ వేయాలనుకుంటే అసలు రోడ్ల పైన అయితే వేయొద్దు. ఇంకా చోడవరంలో అయితే ఆగాము, స్నాక్స్ తీసుకుందాము, ఇంకా ముందు ముందు ఏమి ఉండవు అని చెప్పేసి. ఇంకా ఆగిన తర్వాత అయితే అక్కడ ఆయన చెప్పారు ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్స్ ఉందని. అప్పటి వరకు మాకు తెలియదు అక్కడ వాటర్ ఫాల్స్ ఉందని చెప్పి. ఇంకా అడ్రస్ అడిగి అయితే లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇంకా రంపచోడవరం విలేజ్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉందండి. ఇంకా వే అయితే మీకు వీడియోలోనే చూపిస్తున్నాను ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. ఈ వాటర్ ఫాల్స్ కి వెళ్లే దారి కూడా చాలా అంటే చాలా అందంగా ఉందండి. చుట్టూ హిల్ స్టేషన్, ఇంకా తాడి చెట్లు అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. ఇక్కడ ఫోటో షూట్స్ ఇవి కూడా జరుగుతూ ఉంటాయంట. లొకేషన్ చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇంకా చలి కూడా చంపేస్తుంది. 1 కిలోమీటర్ వరకు గతుకుల రోడ్ ఉందండి, కొంచెం చూసుకోండి. ఫైనల్ గా రంప వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాము. అబ్బా చాలా బాగుంది. వీకెండ్స్ ఓన్లీ ఎక్కువ జనాలు ఉంటారండి. వీక్ మధ్యలో వెళ్ళడం వల్ల అసలు జనాలే లేరు. ఫ్రీగా ఉందన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్. నడుచుకుంటూ పైకి వెళ్తే వాటర్ ఫాల్ వ్యూ కనిపిస్తుందండి. ఇదిగో చూసారు కదా, రోడ్ అంతా కొంచెం గతుకులుగా ఉంటుందండి, పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అండ్ ఇక్కడ స్నానాలు చేయడానికి కూడా అంత కంఫర్టబుల్ గా అయితే లేదు. జస్ట్ మేము వాటర్ ఫాల్స్ ని విజిట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ లో రిటర్న్ బ్యాక్ అయిపోయాం అనమాట. ఎందుకంటే అసలు చుట్టూ ఎక్కువ రాళ్ళు ఉన్నాయండి, ఇంకా కొంచెం కంఫర్టబుల్ గా కూడా లేదు. ఇంకా చూసారు కదా, వాటర్ అయితే చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. ఇంకా వాటర్ టెంపరేచర్ వచ్చేసి చాలా కోల్డ్ గా ఉంది. ఇదిగో ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అనమాట. కొంత దూరం రాళ్ళ దూరం నుంచి నడిచిన తర్వాత అక్కడ కొంత మెట్లు ఉంటాయండి, కొంచెం ఇబ్బంది ఉండదు. కొంచెం రిస్క్ అయినా సరే పైకి ఎక్కొచ్చు అనమాట. ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇది వ్యూ పాయింట్, కొంచెం బ్రిడ్జ్ లా అయితే కట్టారు. ఇంకా చూడడానికి అయితే ఇక్కడ చాలా బాగుందండి. ఇక్కడ కుకింగ్ అవి కూడా చేసుకొని తింటారంట. కాకపోతే ఇప్పుడు వీక్ మధ్యలో కదా, అందువల్ల జనాలు ఎవరు లేరు, మాకు మాత్రమే ఉన్నాం. ఇదిగో మా ఆయన చూసారా, మా ఆయన వెనక మా ఆయన ఫ్రెండ్ కూడా ఉంది. నార్మల్ గా అసలు వాటర్ చూస్తేనే ఆగము, ఇలాంటి ఫ్రెష్ వాటర్ వస్తా ఉంటే అస్సలు మనసు ఊరుకుంటుందా. నేనైతే మా ఆయన వాదిస్తున్నా సరే వెళ్ళిపోయాను అనమాట. నాకు కావాలి, నేను స్నానం చేసేస్తాను ఇక్కడే అని చెప్తే, ఇక్కడ కాదు మనం ఇంకా వేరే దూరం వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేసరికి చాలా చలి చంపేస్తుంది అని చెప్పేసి నన్ను అసలు చాలా మెల్ట్ చేశారు. ఇంకా పోనీలే అని చెప్పేసి కొన్ని వీడియోలు కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. వాటర్ మాత్రం చాలా చిల్ గా ఉంది. హలో, ఇప్పుడైతే మేము రంప వాటర్ ఫాల్స్ కి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ మారేడుమిల్లి వెళ్తాము. నా సౌండ్ అర్థం అవదు, తర్వాత అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. అండ్ లొకేషన్స్ చూసేయండి. వెనక వాటర్ సౌండ్ చాలా ఎక్కువగా ఉందండి, అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మీకు లైవ్ చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. శాంపుల్ కి ఒక క్లిప్ కూడా పెట్టాను కదా, చూసారు కదా. ఇంకా అక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి రిటర్న్ అయితే అయిపోయాము. మధ్యలో ఈ కోతి చూసారా, దానికి బాగా ఆకలేస్తుంది అనుకుంటా. పచ్చడి ప్యాకెట్ దొరికింది, దాన్ని తినేస్తుంది. ఇంక ఈ కోతుల గుంపు అయితే పేలు చూసుకుంటున్నాయి ఒకదానికొకటి. ఇది మరొకటి వచ్చి యాడ్ అయింది అనమాట. కోతులు అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మా పైకి అయితే రాలేదు, వీడియో తీస్తామంటే చూసాయి, కానీ ఫుడ్ వేద్దామంటే అవి మళ్ళీ 100 కోతులు వచ్చేస్తాయండి. ఫుడ్ అయితే అస్సలు వేయకండి. ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ పిక్నిక్ స్పాట్లు కూడా పెట్టుకోవచ్చు అంటండి. వంటలు చేసుకోవడం తినడానికి అయితే బయట ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా రంపచోడవరం తర్వాత స్నాక్స్ ఏమీ దొరకవని చెప్తే స్నాక్స్ కోసమని మధ్యలో అయితే ఆగాము. రంపచోడవరంలో అయితే బేకరీస్ అండ్ ఇంకా హాట్ చిప్స్ ప్యాకెట్స్ అవి చాలానే ఉంటాయండి, ఇబ్బంది లేదు. స్నాక్స్ అనేది అవైలబుల్ గానే ఉంటాయి. రంపచోడవరం దాటిన తర్వాత అయితే స్నాక్స్ ఉండవు. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత భూపతిపాలెం రిజర్వాయర్ వ్యూ అయితే వస్తుందండి. వ్యూ అయితే అదిరిపోతుంది. అక్కడ మా ఆయన ఫ్రెండ్ ఉందని చెప్పేసి నేను కార్లోంచి అయితే దిగలేదు, మా ఆయన దిగారు. ఇవి చూసారా, మనుషులు చూస్తే వాటి పైకి వచ్చేస్తున్నాయి అనమాట. నేను ఫోన్లో ఏదో చూసుకుంటూ ఉంటే అద్దం దగ్గరకు వచ్చి నిలబడిందండి. ఒక్కసారిగా గుండు గుబేలమంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే దిగి కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చారనమాట. మరలా మేము కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎక్కువసేపు ఉంటే మనకి టైం అనేది డిలే అవుతుంది. ఎందుకంటే హిల్ స్టేషన్ కదండి. 2 తర్వాత వాతావరణం అనేది చల్లబడి వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. వర్షం పడితే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంకా కార్ ఎక్కిన తర్వాత నా ఫ్రెండ్స్ కి స్నాక్స్ గుర్తొచ్చాయి. ఇంకా వాటిని అయితే ఒక పట్టారు. ఇంకా దారి మధ్యలో మూవీ స్పాట్స్, షూటింగ్ స్పాట్స్ కూడా కనిపించాయండి. పెద్దగా చూసి ఉండాల్సిన అవసరం లేదండి, జస్ట్ వ్యూ చూస్తే సరిపోతుంది. బైక్ మీద కానీ కార్లో కానీ ఫోటోలు దిగాలనుకుంటే దిగారండి. పెద్దగా ఏం లేదనమాట. టైం వేస్ట్ అని చెప్పేసి ఫ్రంట్కి వెళ్ళిపోయాము. మారేడుమిల్లికి ఎంటర్ అయ్యే
ఫస్ట్ నుంచే ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన ఒక పావుగంట తర్వాత మారేడుమిల్లి విలేజ్ అయితే వస్తుంది. ఇంకా మనం వెళ్లే వాటర్ ఫాల్స్ కి మారేడుమిల్లి లాస్ట్ విలేజ్ అన్నమాట. ఇక్కడే ఫుడ్ తీసుకొని వెళ్ళాలండి. ఇంకా కొండపైన ఏమీ ఉండదు. ఇక్కడ నుంచి హిల్ స్టేషన్ అయితే ఎక్కుతాం మనం. బాగా ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందండి. వాంతులు అది అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం లెమన్స్ ఇవన్నీ తీసుకెళ్తే మంచిది. ఇంకా డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అంతే ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప ఆ ఘాట్ రోడ్ లో మనం డ్రైవింగ్ అనేది చేయలేము. ఇంకా దారిలో అయితే బొంగులో చికెన్ అయితే అమ్ముతున్నారండి. టైం అప్పటికే 11 అయింది. సో ఓన్లీ 1 కేజీ బొంగులో చికెన్ తీసుకొని స్టార్ట్ అయిపోయామండి. 90% ఫుడ్ బొంగులో ఉండేది మాత్రమే మనకు దొరుకుతుంది. అంతే టేస్ట్ ఉంటుందండి. అసలు సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. ఏం కావాలి మీకు? చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా, ఫిష్ కావాలా? ఏం కావాలన్నా లేదో ఓన్లీ బొంగులో బిర్యానీ ఉంది. బొంగులో బిర్యానీ, చికెన్, మటన్ అన్ని ఉన్నాయి. చికెన్ అయితే రెడీ. ఇచ్చారండి. ఉండవా? మేము తీసుకున్న ఫుడ్ వచ్చేసి మన్యంపులి రెస్టారెంట్. టేస్ట్ చాలా బాగుంది. ఆ మన్యంపులి అనేది వాళ్ళ అబ్బాయి పేరంట. చాలా ఫన్నీగా ఉంది కదా. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 11:30 అయిందండి. ఫస్ట్ వ్యూ పాయింట్ కి వెళ్లేసరికి అబ్బా వ్యూ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇంకా మార్నింగ్ వ్యూ అయితే ఇంకా బాగుంటుందంటండి. ఇది ఫస్ట్ హిల్ స్టేషన్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే మంచుతో కప్పబడి మొత్తం మేఘాలు కొండ కలిసిపోయి ఉంటాయంటండి. చాలా వ్యూ అందంగా ఉంటదంట. టైం 11:30 అయినా సరే వ్యూ బాగానే అనిపించింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మీరు వెళ్లే వాళ్ళు అయితే కొంచెం ఎర్లీ మార్నింగే వెళ్ళండి వ్యూ చూడడానికి. ఇది వచ్చేసి మారేడుమిల్లి వ్యూ పాయింట్. టైం 11:30 అయినా సరే వ్యూ బాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎన్ని కొండలు కనిపిస్తున్నాయో. అయితే అన్ని కొండలే. కొండలకు కదవలేదనమాట. ఇంకా ఎవరికన్నా పర్లేదు, లేకపోతే కొండలు సగం వెళ్ళిపోయేవి. ఇలాంటి జోకులు చాలా కాలం అయిందిరా బాబు. చూడడానికి ఎంత బాగుందో వ్యూ. డేంజర్ కూడా అంతే ఉందండి. పిల్లలతో వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇంక ఈ యారో మార్క్ చూసారు కదా, అది మనం వచ్చిన రోడ్ అనమాట. అంటే మనం ఎంత ఎత్తులో ఉన్నామో తెలుస్తుంది. అమృతధార జలపాతానికి అయితే వచ్చాము. టికెట్ అక్కడ నుంచి రూటు వాటర్ సైడ్ అక్కడ నుంచి వాటర్ అక్కడ ఇలా నడుచుకుని చివరి ఎలా అనుకుంటా. బ్యాగ్ లో అయితే బట్టలు ఉన్నాయి. ఎక్కేటప్పుడు పైనుంచి కిందకి నడిచి రావడానికే 10 నిమిషాలు పట్టిందండి. వ్యూ అయితే అదిరిపోయింది. ఇంకా లైట్ చేయకుండా జలకాలు ఆడేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. కానీ ఒక్క విషయం అండి, ఎందుకో నాకు ఈ వ్యూ పాయింట్ పెద్దగా అనిపించలేదు. అరకుతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగానే అనిపిస్తుంది. అరకు దగ్గర చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయండి. ఇంకా పెద్దవాళ్ళతో ఈ వ్యూ పాయింట్ కి రావాలంటే చాలా కష్టమే. అది దిగలేరు, వాళ్ళు ఎక్కలేరండి. పెద్దవాళ్ళతో అయితే అస్సలు ప్లాన్ చేసుకోవద్దండి. వాళ్ళకి మోకాలు నొప్పులు అవి ఉంటాయి కదా, అసలు దిగలేరండి. నాకు ఎక్కేటప్పుడే చాలా ఆయాసం వచ్చిందనమాట. ఇంక ఇక్కడ కొంచెం జారేది కూడా చాలా డేంజరస్ గా ఉందండి. ఇలా జారుతూ ఉంటే ఫ్రంట్ అయితే ఒక పెద్ద బండ ఉంది. అది కాళ్ళకి మోకాలు చెప్పులను అయితే గట్టిగా కొడుతుంది అనమాట. తలకి కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి, జాగ్రత్తగా ఉండాలన్నమాట. సరదా తీరిపోద్ది తర్వాత ఏమన్నా అయిపోతే. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. yes I want to talk to Nellore Peddhareddy. Yes. ఇంకా బట్టలు మార్చుకోవడానికి స్పెషల్ గా రూమ్లు అయితే ఉండవండి. సేఫ్టీ చూసుకొని మార్చుకోవడం తప్ప. జనాలు తక్కువగా ఉండడం వల్ల కొంచెం బానే అనిపించింది. ఇంకెక్కువగా ఉంటే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆ విషయంలో ఆడవాళ్ళు కొంచెం చూసుకోవాలి. ఇంకా అక్కడైతే మేము డ్రెస్అప్ అయిపోయి కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము. వీడియోస్ కి ఫొటోస్ వరకు అయితే లొకేషన్ బానే ఉందనిపించింది. ఇంకా మా ఆయన అయితే ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వీడియోలు తీసుకుంటున్నారనమాట. ఇంకా మేము తీసుకున్న ఫోటోలు వీడియోలు వెంటనే చూసేసుకుంటున్నాము ఎలా వచ్చాయని చెప్పేసి. లొకేషన్ అయితే అదిరిపోయింది.
అయిపోయింది. ఇక్కడ వాటర్ ని తాగడానికి కూడా యూజ్ చేస్తారంటండి, చాలా స్వీట్ గా ఉంటాయంట. నేనైతే టెస్ట్ చేయలేదులేండి. ఇంకా ఈ ఫోటోషూట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే పైకి ఎక్కాలంటే భయం వేస్తుందండి, అంత అప్పు ఉంటది అనమాట. ఎక్కేటప్పుడు అసలు ఆయాసం అయితే చాలా మామూలుగా రాలేదండి, చాలా నీరసం వచ్చింది. ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క మాట్లాడుతూ ఉంటే ఆయాసం చాలా గట్టిగా వచ్చిందండి. మీకోసం ఇంత కష్టపడి చేస్తాను కదా, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలానే ఎంత బాగుందో, క్లారిటీగా ఉంది, మాట్లాడు. ఇదిగో ఇది ఫ్రీగా వచ్చిన ఉయ్యాల ఊతున్నాను, మీకు మాత్రం ఛార్జ్ చేస్తారంట మాట్లాడడానికి. మీకు ఈ వీడియో కోసం నేను పాటలు మామూలుగా లేవు. ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మెల్లగా కష్టపడి పైకి వచ్చేసామండి. దారిలో మా ఫ్రెండ్ చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ ని అయితే కోతి లాగేసుకొని తినేసింది అనమాట. భయం వేసి ఇంకా వీడియో తీయలేదు, వెనక్కి వచ్చాను. ఇంకా పైకి ఎక్కిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే అమ్ముతున్నారు. పాపం ఉదయం నుంచి బేరం లేదంటండి, 2 కొనండి అని చెప్తే ఇంకా 2 అయితే తీసుకున్నాము. ఇంకా ఎలాగా ఆయాసం కూడా వస్తుంది కదా, కొంచెం చల్లబడదాం అని చెప్పేసి అయితే తీసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే ఉందండి. కిందనైతే 40 రూపీస్, వీళ్ళ దగ్గర అయితే ఇంకా 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. 45 రూపీస్ అండి. 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో వచ్చి అమ్ముతున్నారు. ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే వాళ్ళకి ఏమొచ్చేస్తుంది చెప్పండి. మీరైతే కొనుక్కొని వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యి ఎక్కడైతే చికెన్ కొన్నామో తిరిగి అక్కడికే వచ్చామండి. కోతుల వల్ల చికెన్ అయితే తినలేకపోయాము. ఇంకా వచ్చిన తర్వాత బొంగులో చికెన్ అయితే ఆర్డర్ చేసామండి. ఇంకా బిర్యానీ కూడా మేము తీసుకెళ్లిన చికెన్ కూడా ఇచ్చేసి మళ్ళీ హీట్ చేయించాము. నిజం చెప్తున్నాను, టేస్ట్ వచ్చేసి నా భూతో నా భవిష్యత్ అనమాట. బొంగులో చికెన్ వల్ల అసలు ఆ వెదురు ఫ్లేవర్ అంతా బిర్యానీలో ఇంక టేస్ట్ సూపర్ ఉందండి. ఇంకా చికెన్ విషయానికి వస్తే మసాలా అంతా ముక్కకు పట్టి ఇంకా టేస్ట్ అదిరిపోయింది. ఇంకా బిర్యానీ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్, ఇంకా చికెన్ కాస్ట్ వచ్చేసి హాఫ్ కేజీ 250 రూపీస్ అండి. ఇంకా బిర్యానీ క్వాంటిటీ చాలానే ఇచ్చారు. ఆడవాళ్ళకైతే 2 సరిపోతుందండి, గట్టిగా తినే మగవాళ్ళకైతే 1 సరిపోతుంది. ఇంకా చికెన్ విషయానికి వస్తే చికెన్ కూడా అదిరిపోయింది అనమాట. ఇంకా స్పైసీ మామూలుగా ఉండదు. వాళ్ళు ఇచ్చిన గ్రేవీ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి మన్యంపులి రెస్టారెంట్. ఇంకా అక్కడ నుంచి లెఫ్ట్ అవుతూ ఉంటే మధ్యలో ఒక చిన్న పార్క్ లా కనిపించిందండి, ట్రైబల్ పార్క్ లాగా. ఇంకా వ్యూ బాగుందని చెప్పేసి ఆగాము. టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఇంకా ఎంట్రన్స్ లో వచ్చేసి ట్రైబల్ డాన్స్ కి సంబంధించిన ఒక గెటప్ తో కూడిన బొమ్మలు అయితే ఉన్నాయండి. ఇదేంటో వాళ్ళకి పైన కొమ్ములు కూడా ఉన్నాయి, మరి అదేంటి అబ్బా నాకు అర్థం కాలేదు, కొంచెం భయం కూడా వేసింది. నేను చూడలేదన్నమాట ఫస్ట్, ఇంకా తర్వాత చూసి ఆశ్చర్యం అనిపించింది. ఇంక ఈవిడ కొప్పు అయితే అసలు అమ్మో మామూలుగా లేదు, ఒక 2 కేజీలు ఉంటది అనుకుంటా. ఇలాంటి ఎమోషన్స్ ఇంకా అలా వెళ్తూ ఉంటే లండన్ బ్రిడ్జ్, ఇంకా జారుడు బల్ల ఇవన్నీ కనిపించాయండి. ఇంకా అసలు ఆగుతామా, అసలే ఖాళీగా ఉంది. ఇంకా లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కేసి నా ఫ్రెండ్ నేను అయితే తిరుగుతున్నాం అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మళ్ళీ మన చైల్డ్హుడ్ కి వెళ్ళిపోయినంత ఫీల్ అనిపించింది. ఇంకా అక్కడ ఒక పాప ముందు ఊగుతుంది కదా, పాపం మేము వచ్చేసరికి తను భయపడిపోయి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా పక్క నుండి చూస్తుంది, వేరే అక్కడ పక్కన చిన్న చిన్న ఉయ్యాలు ఉంటే ఊగుతుంది. ఇంకా మా ఆయన కూడా నన్ను చూసి స్కూల్లో వచ్చేసి తను కూడా వచ్చేసి లండన్ బ్రిడ్జ్ అయితే చేస్తున్నాడు. చూసారు కదా, ఓవరాక్షన్ మామూలుగా చేయట్లేదు. ఇంకా మా ఆయన వచ్చాడని ఒక ఫోటో అయితే తీసేసుకున్నాను, thumbnail కి యూజ్ అవుతుందని చెప్పేసి. ఏంటో నాకు మారేడుమిల్లి జలపాతం కన్నా ఈ పార్క్ అయితే బాగా నచ్చిందండి. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోయి ఆడుకుంటూ ఉంటే ఇది ఒకటి మాత్రమే నేను బాగా ఎంజాయ్ చేశాను అనిపిస్తుంది నాకు. మండుతున్నట్టుంది. లాస్ట్ లో షాక్ అనమాట. లోపలికి వెళ్తే అక్కడ కూడా ఒక మంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపించిందండి. అక్కడ వాటర్ ఫాల్ ఉందని కూడా మాకు తెలీదు. అసలు చాలా బాగుంది. ఆడవాళ్ళకైతే అమృతధార జలపాతం కంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా సేఫ్టీగా ఉంటుందండి, ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఇది వచ్చేసి ఇంకా అమృతధార జలపాతం నుంచి వచ్చే దారిలో అయితే ఉంటుందండి. మొత్తానికి ఇక్కడైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మూవీస్ షూట్స్ అవి జరుగుతాయంటండి. ఇంకా కొన్ని అడ్వెంచర్స్ చేద్దామని చెప్పేసి ట్రై చేశాను, కానీ పాదాలు బాగా నొప్పి వచ్చేసాయి అనమాట. ఇంకా ఫోటో తీసుకొని వీడియో తీసుకొని వచ్చేసాను. ఇంకా లాస్ట్ లో మా ఆయన ఫోటో తీయమంటే వీడియో తీస్తున్నారు, వీడియో తీయమంటే ఫోటో తీస్తున్నారు, అందుకే అంత పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చానమాట. ఇంకా ఉయ్యాల లాస్ట్ అండ్ ఫైనల్ 1/2 గంట సేపు ఊగానమాట. ఇంకా మా ఆయన నన్ను చూసి కుళ్ళొచ్చి ఆయన కూడా ఊతానని చెప్పేసి పక్కొచ్చి ఊగడం మొదలు పెట్టారు. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే నాకు మారేడుమిల్లి కన్నా ఇది చాలా బాగా నచ్చిందండి. నాకు తెలిసి చాలా వరకు చెప్తున్నాను, అరకు లంబసింగితో పోల్చుకుంటే మారేడుమిల్లి అంతేం లేదండి. ఇక్కడ ఈ వీడియో చూసేస్తే మీకు సరిపోతుంది.
ఉంటుంది. ఇంకా చూడడానికి పెద్దవాళ్ళతో రావడానికి కూడా చాలా ఇబ్బంది, పిల్లలతో కూడా. ఇంకా అక్కడి నుంచి అయితే మేము రిటర్న్ అయిపోయేసరికి 5:30 అయిందనమాట. ఇంకా 5 అయింది. ఇంకా దారి మధ్యలో కోరుకొండలోనే స్నాక్స్ బాగుంటాయి అని చెప్తే అక్కడ తిన్నామన్నమాట. ఇంకా స్నాక్స్ తిన్న తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా గణపవరం వస్తాము. ఇంకా గణపవరం వచ్చేసరికి నైట్ వచ్చేసి 9 అయింది. ఇంకా 9కి నుంచి అక్కడి నుంచి మేమైతే బైక్ జర్నీ చేసి ఇంటికైతే వచ్చామండి. ఇలా జరిగింది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా ఉండాలనుకుంటున్నాను. నాకు తెలిసి అరకు లంబసింగ్ అయితే చాలా బాగుంటుందండి మారేడుమిల్లితో పోల్చుకుంటే. ప్లీజ్ అదే ట్రై చేయండి. ఇదేమి నేను కావాలని చెప్పట్లేదండి, వ్యూ చూసి నేను చెప్తున్నాను అనమాట. అంత పెద్దగా ఏం లేదు. మరి గుడిసే ఎలా ఉంటుందో నాకు తెలియదు, మేమైతే అక్కడికి వెళ్ళలేదు. ఇంకా దారి మధ్యలో అయితే కొబ్బరి బొండం తాగేసి ఇంటికైతే వచ్చేసాము. ఫైనల్ గా 1 డేలో ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకున్నామండి. కార్ జర్నీ అయితే సేఫ్ అని నా ఉద్దేశం. ఇంటికి వచ్చేసరికి 9:30 అయిందండి. అసలు ఇది మా జర్నీ. మార్నింగ్ 4కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 9:30 అయిందనమాట. ఫుల్గా ఎక్స్ప్లోర్ మీకోసం మారేడుమిల్లి పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయడం కోసం నేను ఎంజాయ్ చేయకుండా వీడియో తీస్తూనే ఉన్నాను. మధ్య మధ్యలో మా ఆయనతో తిట్లు తింటూనే ఉన్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీ అందరు కూడా ప్లీజ్ నా ఛానల్ని ఇంకొంచెం గ్రోత్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.